నమస్తే బండనా. ఏరా బుజ్జిపంది, నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నువ్వేంద్రా ఇక్కడ? చరితన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో, ఏమన్నా చేస్తావా? ఓ ఇటు ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు, పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారంట్రా? అది తలకాల్లో మెదడు సగం మాత్రం పనిచేసినప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో, ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. బైక్ వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు. ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవలే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, మారి పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు. బాబాయ్, అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పంటావా మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్కి. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పిస్తే చేంజ్ అద్భుతంగా ఉంటారు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటు గడు కరెక్టరా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? ఓ, అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దాం. నా ఒపీనియన్ ఎవడైనా విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండి రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్టరా. రే శరత్గా, ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లో ఏం చేస్తున్నా క్లారిటీ కావాలరా. రేయ్, మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రేయ్, ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనిరా, ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం. అరే శరత్గా, ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి రే. నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 1,00,000 నుండి 1,00,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను, రెడీ. అరే శరత్గా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ రా, ఆల్వేస్ వెల్. ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివీల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం, సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా, 100 కోట్ల ఆస్తుంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరాని. గోకి తొడలు తోలుడు పెట్టట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్టుగా. ఈ నమ్మా జీవితం గోకి సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రే డాడీరా. అల్వా రే డాడీరా. తర్వాత చూద్దాం అల్వా. రే నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయన? యాడుండవరా నువ్వు? యాడుంటే ఏంది, పని ఏందో చెప్పు. నువ్వేనా ఉంటే నేనెక్కడ పని చెప్పేదా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో, ఎదురు మాట్లాడేటంత ఎత్తుగదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపునా. ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ ముందు ఫోన్ పెట్టే. పెట్టేశాడుగా. అరే బంటిగా, బాగా అలసిపోయారా, ఇక పద. అవునరా, వచ్చినందుకు ఒక్క దెబ్బ అయినా వేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోపులు తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? సహాలు నువ్వు.
బొంకు బొమ్మారెడ్డి జిందాబాద్ 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 బొంకు బొమ్మారెడ్డి జిందాబాద్. సార్ నేను వస్తున్నాను తెలుసు కదా, మరి నలుగురేంటి అన్యాయంగా? అది 400 దాకా వచ్చారు సార్. కానీ షాప్ ఓపెనింగ్కు మీరు వస్తున్నారని తెలిసి ఈ నలుగురే మిగిలారు సార్. నాకు తెలుసు, నేను రాజకీయాల్లోకి రాకముందు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే నేను రాజకీయాల్లో కాలు పెట్టి కొత్త పార్టీ పెట్టానో వాళ్ళంతా గడా 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 వనకటం మొదలు పెట్టారు. నన్ను రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారు. అది వాళ్ళ ప్లాన్. అంతేకాదు వీళ్ళంతా ఒకటైపోయి సెంట్రల్కి ఫోన్ చేశారు. సోనియా గాంధీ, అద్వానీ, అన్నా హజారే మొత్తం మీటింగ్ వేసుకుని బొమ్మారెడ్డిని ఎలా తొక్కాలా అని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు. ఈ న్యూస్ నాకు అమెరికా నుంచి వచ్చింది. డోంట్ వరీ, నేనేంటో నేనే చూపిస్తాను. ముందు షాప్ ఓపెన్ చేద్దాం. రండి సార్. ఎలాగైతే నా రాజకీయ పార్టీ ప్రజల గుండెల్లో ఉండిపోయిందో అలాగే నీ ఐస్ క్రీమ్ షాప్ కూడా ప్రజల గుండెల్లో, ప్రజల మనసుల్లో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి. నమస్తే సార్. ఓ ఎలక్ట్రానిక్ మీడియా ఎస్ సార్. ఇంటర్వ్యూ కోసమేగా? కాదు సార్, ఇంట్రగేషన్ సార్. నేను జగన్ ఫ్యాన్ అనే. ఓకే, దేని గురించి రాజా? రాజకీయం గురించా? రౌడీయిజం గురించి సార్. దాంట్లో నేను లేనే. మీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. బాబు సార్, నా తమ్ముడికి రాత్రి అంటేనే భయం. అలాంటి వాడికి రౌడీజాన్ని ఎలా అంటగడతారయ్యా? ఎలా మానవత్వం అనిపిస్తుందయ్యా మీ ప్రెస్ వాళ్ళకి? ఇట్స్ టూ బ్యాడ్ రాజా. సార్ మీ తమ్ముడి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కదా. ఎవరు చెప్పారండి? అపోజిషన్ పార్టీ వల్ల వాళ్ళకి క్యాచ్ ఫీలింగ్ అండి. వాళ్ళకి క్యాచ్ ఫీలింగ్, మా క్యాచ్ ఫీలింగ్. సునంద మర్డర్ కేసులో మీ తమ్ముడి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది కదా సార్. మా ఇంటికి అయితే రాలేదు. సార్ చివరి ప్రశ్న, అడుగు. మీ తమ్ముడు మీకెలాంటి వాడు, సొసైటీకి ఎలాంటి వాడు? నా తమ్ముడు గురించి నీకు ఒకే ఒక్క ముక్క చెప్తా. నా తమ్ముడు నీతి నిజాయితీలో అన్నా హజారేకి గురువు లాంటి వాడు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పండి సార్. మా తమ్ముడు పేరులో ఏముందో తెలుసా? కన్య అంటే పతివ్రత, కన్య అంటే సీల్డ్, కన్య అంటే ఫ్రెష్. నా తమ్ముడు కూడా ఫ్రెష్ అయ్యా. ఎవరిని ముట్టుకోలేదయ్యా. వాడు మగాళ్ళని ముట్టుకోడు, ఆడవాళ్ళని ముట్టుకోడు, వాడిని వాడే ముట్టుకోడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మై బ్రదర్. అలాంటి తమ్ముడికి నేను అన్నగా పుట్టినందుకు ఈ బొంకు బొమ్మారెడ్డి గర్వంగా ఫీల్ అవుతున్నాడు. మీరు గర్వంగా ఫీల్ అవ్వండి అయ్యా. రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందయ్యా. మంచి వాళ్ళని బతకనివ్వండి అయ్యా, సమాజాన్ని బతకనివ్వండి అయ్యా. మేము తుమ్మినా తగ్గిన మగిలితో వచ్చేస్తారు. అరే టీ చెప్పరా. అమ్మా, ఈ బొంగాడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమన్నా విషయమా? ఇక్కడ ఏం పీకడానికి వచ్చారని? ఎక్కడేం వీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా? తలకాయ ఉందిరా? ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్య. రైట్, విషయంలోకి రా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నబాబు కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా. ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికి ఏమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయ్ నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మా దగ్గర జీతగాలరా మీరు. గాడిద నా కొడుక, ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీస్ నా కొడుకులతో ఇట్లా దొరికిరా.
బంట నా కొడుకా. హై, ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం వినారా గాడిద ఛై అలా రా రేయ్ ఉదయ్ ఏమైందిరా తమ్ముడు తమ్ముడు ఉదయ్ రేయ్ రేయ్ లేరా లేరా హలో ఓకే సార్ అయినా పిచ్చి నా కొడుకు అవసరమా మీకు బావా ఈ సగం పోలీస్ నా కొడుకు మీద డౌట్ అంట. రాయ్ రేయ్ ఆపరా అసలు ఏం జరిగింది సార్ శాస్త్రి. మీరు కూల్గా ఉండండి 3 గంటలు ముగింపు పలుకుతాను చూడు శాస్త్రి, సార్ నా తమ్ముడు ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో హ్మ్. వాడు దొరకగానే హైడ్ చేయాల్సిన అవసరం అంతే ఉంది శాస్త్రి. సార్ ఎందుకంటే శాస్త్రి వాడు పులి శాస్త్రి. పులిని తీసుకెళ్లి బోన్లో పెడతామా? కరెక్టే సార్ పెట్టలేం సార్ అందుకని ఎలాగైనా సరే వాడిని వెతికి పట్టుకోవాలి. సార్ టైం లేదు ఇంకేం మిగిలిందయ్యా చెప్పడానికి? పెట్రోల్కి డబ్బులు ఈ టైంలో అన్నయ్య చెప్పండి. అయినా మన మంచిగా జరిగిందిలే. బొమ్మారెడ్డి గారి దగ్గర అందిన కాడికి లాగేద్దాం. ఇంకోటి విషయం ఎట్టి పరిస్థితుల్లో హైర్ అథారిటీస్ తెలియకూడదు. ఓకే అన్నయ్య. 3 అవర్స్లో మొత్తం ఆపరేషన్ కంప్లీట్ అవ్వాలి. సరే అన్నయ్య, అంతా సీక్రెట్గా చూసుకుంటాను. సిఐ శాస్త్రి గారి తమ్ముడు వాడు ఒక్కడే మన ఏరియాకి వచ్చి మన ఇళ్ళ దగ్గర ఎంక్వైరీ చేసేసి వెళ్ళాడు. కన్యాగారితో శత్రుత్వం ఉన్న వాళ్ళలో శరత్ అనేవాడు, వాడి కొలీగ్స్ ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర లేరన్నయ్య. సిటీలో కూడా ఉదయం నుంచి లేరని తెలిసింది. షరత్ అంటే హ్యుమానిటీ, ఎథిక్స్, రైట్ జడ్జిమెంట్ లాంటివి మాట్లాడటం నీకు దండగమ్మా. నీ చెల్లెల్ని చంపింది కన్యారెడ్డేనని మనం వినడమే కానీ ఎవరు చూడలేదు కదా. అలాగే ఈ ఐ విట్నెస్లో ఐ డోంట్ ఎనఫ్ బ్రదరు, సారీ లేట్ సిస్టర్ బ్రదరు. ఇంకో విషయం అమ్మా, కన్యారెడ్డి గారు బాగా డబ్బు పలుకుబడి ఉన్న సునంద అనే అమ్మాయిని కూడా అలా చప్పరించేశాడు. బట్ వాళ్ళు ప్రూఫ్స్ని ఫుల్గా సబ్మిట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ని బాగా ఉపయోగించారు కదన్నయ్య. అదే కదా, నువ్వు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో, కన్యారెడ్డిని అరెస్ట్ చేయించుకో. వాడే అన్నయ్య, 100% వాడే. వాడి చెల్లెలి మర్డర్ కేసుని మనం చాలా ఈజీగా తీసుకున్నాం కదన్నయ్య. ఓహో, అందుకనే వాడు చాలా సీరియస్గా తీసుకొని ఉంటాడు. అయితే డెఫినెట్గా బొమ్మారెడ్డి గారు సిఐ శాస్త్రికి ఒక్కడికే మ్యాటర్ డీల్ చేయమని చెప్పుంటాడు. ఎందుకంటే
వాడైతేనే డిపార్ట్మెంట్కి తెలియకుండా ఇష్యూ డీల్ చేస్తాడని. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటనే? మనకి డౌట్ ఉన్న ఆ శరత్ గాడి గ్యాంగ్లో ఏ ఒక్క తోకనైనా పట్టుకోగలిగితే చాలు రా. ఓకేనే, ఈ శరత్ గాడికి ఆ కన్యాగాడికి తెలిసిన మంచి మిత్రుడు ఒకడు ఉన్నాడు. అడ్రస్ చెప్తాను, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి. వాడి పేరేంట్రా? న్యూట్రల్ మనో. ఏం చేస్తుంటావు? మా నాన్న చెప్పింది వింటుంటాను, మా అమ్మ పెట్టింది తింటుంటాను. ఆ గాయం ఏంటి? బల్లి కొరికింది. మరి అంత సోయ లేకుండా పడుకున్నావా? ఓడిపోతున్న డెక్కన్ చార్జర్స్ మ్యాచ్ చూస్తుంటే దాని పని చేసుకుపోయింది. అవును రే, శరత్ గడ్ అనేవాడు నీకు తెలుసా? తెలుసు, మంచి మనిషి, గుడ్ హ్యూమన్. మరి ఆ బొంకు కన్నారెడ్డి గాడు? కొద్దిగా తెలుసు, వాడు కొద్దిగా తేడా. కొద్దిగా కాదరే, వాడు చాలా తేడా. నా దగ్గర నుంచి మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఓ, దేని గురించి? శరత్ గాడు వాడి గ్యాంగ్ గురించి. ఓ, ఓ, నా పేరు న్యూట్రల్ మను, నాకు అన్నీ తెలుసు, అందుకనే న్యూట్రల్గా ఉంటా. అవు అరే, మాకు కొద్దిగా పోలీస్ నా కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా తిక్కు ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. మీకు లెక్కల్లో బాగా ఎక్కలు తెలుసుంటాయి. కానీ నేను అలా కాదరే, చెప్పింది చెప్పినట్టు చేయకపోతే తొక్కలో బొక్క ఉంటుంది. సార్, ఏమయ్యా, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది నీకు? సార్, మీరు అప్పచెప్పిన పని టెన్షన్లోనే ఉన్నాను సార్. అంటే నాకంటే ఎక్కువ టెన్షన్ నీకు? అంటే మీ ఉద్దేశం ఏంటి సార్? సరే పని కానీ ఇవ్వయ్యా, పని కానీ. సాయి, రే చంద్ర, ఎక్కడ తెచ్చారా? రే రాజు, చంద్ర, ఇవట్టుకో వద్దా. సార్, గుడ్ ఈవినింగ్ సార్. మార్నింగ్ నుండి ఎక్కడ ఉన్నావు శాస్త్రి? సార్, డ్యూటీలోనే ఉన్నాం కదా సార్. నన్ను నమ్మమంటావా? సార్ అంటే సార్, వీధుల వెంట పరిగెత్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది జస్ట్ స్మాల్ మ్యాటర్ సార్. డ్యూటీలో ఉండి స్టేషన్కి ఎందుకు అటెండ్ కాలేదు? సార్, ఇవాళ శుక్రవారం, ఆ పైన ఏకాదశి, ఆ పైన శ్రావణ నక్షత్రం సార్. అయితే సార్, మా సెంటిమెంట్స్ మాకు ఉంటాయి, కొద్దిగా గౌరవించండి సార్. ఇంకో విషయం సార్, నా వెనకాల నుండి గోతులతో వాళ్ళ విషయాలు మీరు అసలు నమ్మద్దు సార్. అండ్ సార్, నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం సార్. సరే శాస్త్రి, డీజీపీ నుండి ఒక కేస్ ఆర్డర్ నా నెత్తి మీద పెయింటింగ్లో అతుక్కుపోయింది. సార్, నేనేం చేయాలి సార్? అరెస్ట్ చేయాలి. సార్, ఎవరిని సార్? బొంకు బొమ్మారెడ్డి తమ్ముడు కన్యారెడ్డిని. సార్, ఇది అఫీషియలా అన్అఫీషియలా సార్? ఆర్డర్ వెంకట్ శాస్త్రి, ఆర్డర్. సునంద మర్డర్ కేసు విషయంలో కన్యారెడ్డి అక్యూజ్డ్ అని ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. యూ మస్ట్ అరెస్ట్ హిమ్. సార్, ఎస్ సార్. సార్, ఇమీడియట్లీనా సార్? ఓకే సార్. కన్ఫర్మరా? కళ్ళతో చూశానన్నయ్య. మన వాళ్ళందరూ ఏరి? మాటు వేసి ఉన్నారన్నయ్య. గుడ్ రా. ఏంటన్నయ్య, ఆర్ యూ ఓకే? ఎనీథింగ్ రాంగ్? అది కాదురా, ఈ కిడ్నాప్ విషయంలో ఆ బొమ్మారెడ్డి గారి దగ్గర దొరికినంత దోచుకుందాం అనుకుంటే ఆ సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని అరెస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్ వేసాడు. నో ప్రాబ్లం అన్నయ్య. ఈ కిడ్నాప్ ఇష్యూ డిపార్ట్మెంట్ తెలియకుండా డీల్ చేస్తున్నాం, సో వీ హ్యావ్ నో ప్రాబ్లం ఫ్రమ్ డిపార్ట్మెంట్ సైడ్. ఓకే. ఇంకా కన్యారెడ్డి గారి విషయానికి వస్తే, కన్యారెడ్డి గారిని, వాడిని కిడ్నాప్ చేసిన శరత్ గారిని ఓ రేంజ్లో వేధించో మభ్యపెట్టో మన దారిలో తెచ్చుకొని వాళ్ళిద్దరిని కంఫర్ట్గా మన చేతిలో తీసుకుందాం. ఇక నెక్స్ట్ బొమ్మారెడ్డి గారి దగ్గర మన పాత బకాయిలతో సహా అందిన కాడికి లాగిన తర్వాతనే కానీ కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్యకి అప్పచెప్పం. ఓకేరా. ఇక నువ్వు ఈ నైట్కి ఏదో విధంగా కమిషనర్ని కాకాపట్టి కాంప్రమైజ్ చేసావంటే రేపేదో ఒక టైంలో బొమ్మారెడ్డి ఇంటికి వెళ్ళి సునంద మర్డర్ కేసులో కన్యారెడ్డి గారిని వాడు అన్నయ్య ముందే అరెస్ట్ చేద్దాం. ఓకే. ఇవాళ రివార్డు, రేపు అవార్డు. అదిరింది కదన్నయ్య? వెరీ గుడ్ రా.
నువ్వు కలెక్షన్ డబ్బులతో బిర్యానీలు తిని తిని పొట్ట మాత్రమే పెంచావు అనుకుంటే బ్రెయిన్ కూడా బాగా పెరిగింది రోయ్. ఎంతైనా నీ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాను. సరే సరే, నేను అర్జెంటుగా బొమ్మారెడ్డి గారికి ఫోన్ చేస్తాను. చెప్పు. గుడ్ న్యూస్ సార్. ముందు నువ్వు మ్యాటర్ చెప్పు. ప్లేస్ ఫైండ్ అవుట్ అయింది. మా తమ్ముడు అయిపోయాడా? చచ్చా చచ్చా. ముందు ముచ్చట్లా పని చేయి. ఆ పని చేసి నా కొడుకు ఎవరో తేల్చు. అన్నయ్య బాబా, ఇన్నాడు తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలే ఆత్మహత్య చేసుకున్నారు. ఫస్ట్ టైం ఈ సీమాంధ్ర బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు తెలంగాణ కోసం. బాబా, పెద్ద బాబా, చెప్పండి సీఎం గారికి. సోనియా గాంధీ గారు నో ప్రాబ్లం. ఒరే అపురూపు, ఏంట్రా ఈ రూపు? సగం పోలీసుల కొడుకు సాత్రినాడు కొట్టిన కొట్టాడు. రూపు రేపు అయిపోయాడు. అదొకప్పుడు చెప్పమాకు. పని లేకుండా కొట్టాడు వాడు నిన్ను. పని కట్టుకొని కొట్టాడు బాబా. అదే ఎందుకు కొట్టాడు నిన్ను? ఆడేదో పొడిసేస్తాడు, ఇరగదీస్తాడని మన కన్నవాడు కిడ్నాప్ కేసు అప్పచెప్పాం కదా, అందుకే కొట్టాడు బాబా. దానికి నీకేంట్రా సంబంధం? సంబంధం లేకపోవడం ఏంటి బాబా? వాడు మన పనులు చేయట్లేదు బాబా. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మన సొమ్మంతా బీర్లు తాగి బిర్యానీ దొబ్బి తిని బర్దగించి తిరుగుతున్నారు బాబా. నీలా తీసి అడిగారు బాబా, ఒక్కరిని చేసి కొట్టారు. వాడితోనే టచ్ లో ఉన్నా కదరా. అంటే కన్నగాడు అంటే నాకు ప్రాణం కదా బాబా. మాకేంట్రా ప్రాణం కదా మాకు? అంటే నీకు కూడా ప్రాణమేనా బాబా? నువ్వు ఇక్కడికే నా ప్రాణం. ఒరే నీకు దెబ్బలు తగిలి మెట్లు వచ్చింది నా కొడక. ఇట్రా ఇట్రా మెంటల్ అదవా, ఇట్రా కూర్చో. ఆ షేక్ ఏంట్రా? తనులకేనా? అరే 2 తనులకే షేక్ అయ్యావు. నువ్వు మా తమ్ముడికి ప్రాణం ఇస్తావా? ప్రాణమే కదా బాబా. ఇదేంటి బాబా? నువ్వు మా తమ్ముడిని కాపాడతావు, నీకు ప్రాణం వాడు అంటు పెడతావు. చేద్దవా. నీకు టెన్షన్ గా లేదా బాబా? నాకెందుకురా టెన్షన్? కన్నగాడు కిడ్నాప్ ఇచ్చాను బాబా. అరే బామర్ది బావా, నేను పాలు మానేసిన దగ్గర నుంచి పాలిటిక్స్ లో ఉన్నాను రా. అవునా బావా? రేయ్ బావా బావా అనే బాధను పక్కన పెట్టి కాసేపు నా బావాని వినరా చెప్తాను. అలాగా బావా? ఇదేరా ఎక్స్ట్రా అంటే నా కొడక. అలాగే బావా 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 అని. అందుకనే వాడు కొట్టుంటాడు. గవర్నమెంట్, సొసైటీ, సిస్టమ్, లా మనవిరా. సూపర్ బా. మనం అథారిటీగా ఉన్న అట్మాస్ఫియర్ లో ఎవడు ఏమీ మన పీకలేడురా బావమర్ది. అవును బావా, పీకలేరు. వీఆర్ ద కింగ్స్. అవును బావా, మనం కింగులమే కాదు బావా, ఎలిఫెంట్స్ కూడా. ఎలిఫెంట్ ఏంట్రా? అదే బావా, దున్నపోతులాగా ఇంత ఉంటుందిగా, దంతాలు వేసుకొని పెద్ద తోట ఉంటుంది. కాదురా, ఈ టాపిక్ కి తొండడానికి సంబంధం ఏంట్రా? అవును కదా. బొమ్మారెడ్డి గారు మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. లాయర్ గారు విషయానికి రండి. రమ్మంటారా అని? దేనికి? అదేనండి, తమ్ముడు సైన్ అవసరం ఉంది కదా. ఏ విషయంలో? ఆ మచిలీపట్నం అమ్మాయి మొహం మీద నీళ్లు జల్లినట్టు యాసిడ్ జల్లెడుగా మీవాడు, ఆ కేసుకు సంబంధించి. ఏయ్, యాసిడ్ చల్లలేదు, నిజంగా నీళ్ళే చల్లాడు. అది తెలుసుకో. ఆ విషయంలోనే కదా మనం కోర్టులో డిఫెన్స్ ప్లే చేస్తున్నాం. ప్లే చేయటం కాదు, గెలవాలి. గెలవం, గెలిపిస్తాం. ఆ నమ్మకంతోనే కేసులన్నీ గంప కొత్తగా నీకు అప్పగించింది. ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? మా కన్నిగాడు పొద్దు నుంచి ఇంట్లో లేడయ్యా. వాడికి వెళ్ళాడో తెలియదు. ఫోన్ చేస్తే కట్టేసి ఉంది. కాసేపు అయ్యాక ఇంటికి వస్తాడు. రాగానే కబురు చేస్తానులే. ఓకే? ఆల్ రైట్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. ఒరేయ్ పామర్ది, పొద్దున్న లెగిస్తే కోతిలా వాడు, కోతి తోకలా తుక్కు నువ్వు, ఊళ్ళో గలీలన్నీ తిరుగుతారు. పొద్దున్న ఎక్కడరా కన్నిగాడు కనపట్టలేదు. అదేంటి అన్ని తెలిసి అడుగుతున్నారు? ఏంట్రా తిక్కలా కొడక, నీకేమైనా మెంటలా? అదే నేను అడుగుతున్నా, తిక్క ప్రశ్న ఏంటని. అరే నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? సమాధానం చెప్పకుండా ఏమన్నా? అన్ని తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి బాబు నువ్వు? రేయ్, నీకు ఈ లెవెల్లో కొవ్వు బలిసిందిరా. నీకు నా కొవ్వంతాడు కరగదీశాడుగా. కొవ్వు వాడు కరగదీశాడా? మిగతా నేను కరగదీయాలి కదరా. నేను కరగదీయాలి కదరా నా కొడక. నా కొడక వాడు ఏడురా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడతావురా నువ్వు. నిజంగా నీకు తెలియదా? ఏ విషయం రా? చెప్పిచావరా పిచ్చి నా కొడక. పొద్దున కిడ్నాప్ అయ్యాడు కదా. ఎవరురా కిడ్నాప్ అయింది? ఎవరురా కొత్త నాటకం ఇది చెప్పరా? కాదు బాబా, సినిమాలో జరిగినట్టే జరిగింది బాబా. ఒరేయ్, నీ దండం పెడతాను, ఏం జరిగిందో మామూలుగా చెప్పరా. ఓపెన్ చేయగానే పట్టిలోడు బాబా. బైక్ మీద ఇద్దరం పక్క నిలబడి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇంతలో నల్లడి సఫార్ వచ్చింది బా. పొగతో సగసగ దిగారు బాబా. ఆ పొగలోంచే కన్న బావని ఎత్తుకపోయారు, నా సెల్ఫోన్తో సహా. అలా జరిగింది బాబా. మరి ఏ విషయం నాకు పొద్దు నుంచి ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదురా పొద్దు నుంచి కన్నిగాడు కిడ్నాప్ అయ్యాడని? నేనెందుకు చెప్పలే బావా? కన్నబావ కిడ్నాప్ అయిన వెంటనే పరగాపకుండా సిఐ ఇంటికి వెళ్ళా.
సిఐ వేరే పని మీద బయటికి వెళ్ళాడు. అది తెలుసుకొని వెంటనే మన ఇంటికి వచ్చా. సిఐ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నాడు. ఇది కన్యగాడి కిడ్నాప్ విషయమని నాకు డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు కార్ ఎక్కి వెళ్ళబోతుంటే పెద్దబా ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాను పెద్దబా. మన కన్యగాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? ఇంతసేపు అయిందిరా చెత్త నా కొడక, మెంటల్ నా కొడక. ఒరే, ఏ రోజైనా మీ ఇద్దరు జీవితంలో మంచి పని చేశారా? చెత్త నా కొడకలారా, చంపేస్తా నా కొడకలారా. ఒరే, జీవితంలో నన్ను ఎప్పుడైనా పీస్ఫుల్గా ఉండనిచ్చారా? ఆనందంగా ఉండనిచ్చారా? అయినా నేను ఫీల్ అవ్వలేదు. సిఏ యాక్సిడెంటల్గా ఎదురుపడి ప్రోగ్రెస్ ఏమైనా అని అడిగితే వాడు అది అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ గుమ్మడి బావా. నువ్వేమో ఫ్యాన్సీ నెంబర్ తప్ప ఫాల్తు నెంబర్లు ఎత్తావు. నా పాత నెంబర్తో కొత్త సిమ్ సెట్ చేసుకున్నా, కొత్త సెల్ ఫోన్ సెట్ చేసుకున్నాక కానీ నీకు నేను టచ్లోకి రాలేకపోయాం. మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇదంతా. ఒరే సన్నాసి, మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ కాదురా, మిస్బిహేవియర్ రా, పనికిరాని విధవా. ఒరే, మన కన్నగాడు సునంద అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు ఉంది కదా, దాని మీద మళ్ళీ ప్రూఫ్లు దొరికి చచ్చినాయి. అరెస్ట్ చేసి చేస్తారంట సాయంత్రంలోగా. ఆ మాట చెప్పడానికి సిఐ శాస్త్రి వచ్చి తెచ్చాడు. ఆ మాట డిస్కస్ చేస్తున్నావు, నువ్వు దూరావు సందులో నా కొడక, మొత్తం కంపు చేశావు. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers.